చాలా కష్టం. చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. రెగ్యులర్గా పేమెంట్ ఇస్తారు అయ్యన్నా? రెగ్యులర్గా పేమెంట్ వస్తాయా? అంటే మిగతా ఇప్పుడు సుమారుగా 70% బంద్ అయినాయి కదా? 70-80% బంద్ ఉంటాయి. అంటే కొంత మాల్ అక్కడక్కడ ఉన్న కొంచెం మాల్ ఉన్న వరకు నడుస్తుంది, తర్వాత తీసేస్తారేమో. దీనికి తోడు కరెంట్ 12 నడుతావు నువ్వు రూమ్స్? 12 రూమ్స్ 12 గంటలు. ఎంత వస్తుంది నీకు వారానికి పేమెంట్? 3,500. సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు నేడు ఉపాధి కోల్పోయి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారు. కుటుంబ పోషణ కూడా భారమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ నడిపేటటువంటి యాజమాన్యం వస్త్ర పరిశ్రమకి బంద్కు పిలుపివ్వడం, ఆ పిలుపివ్వడంతో మొత్తం వస్త్ర పరిశ్రమ పూర్తిగా బంద్ కావడంతో కార్మికులకి పని లేనటువంటి పరిస్థితి కూడా నేడు నెలకొన్నది. ఒకవైపు యాజమాన్యం ఇక్కడ బంద్కు పిలిపిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికీ దీని మీద స్పందించకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి అంశం. ఇక్కడ యాజమాన్యానికి గతంలో ప్రభుత్వ ఆర్డర్స్ ఇవ్వడం, ప్రైవేట్ మార్కెట్ని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మార్కెట్ని వదిలిపెట్టి ప్రభుత్వ ఆర్డర్ల మీదనే ఆధారపడినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్డర్స్ రాకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితి యాజమాన్యం కారణంగా చెప్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కార్మికులకి వాళ్ళ జీవితాలని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతోనైనా ఇక్కడ ఉన్నటువంటి పవర్లూమ్ పరిశ్రమని బంద్కు నుంచి విరమించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించడం, వాళ్ళకి మెరుగైనటువంటి ఆదాయం రాబట్టడం కోసము ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పెద్ద మనసు చేసుకుని ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితిలో గత 15-20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే సిరిసిల్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఈ రోజు కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ సిరిసిల్ల పట్టణం మేము పరిశీలించినప్పుడు అనేక ప్రాంతాల్లో పవర్లూమ్ కార్మికులు ఉపాధి లేక రోడ్ల మీద ఏ పని దొరుకుతుందా అని ఆలోచించేటటువంటి దీనమైనటువంటి స్థితికి ఈ రోజు నెట్టబడి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు సిరిసిల్ల ప్రాంతంలో కార్మికులు కనబడతా ఉంది. అక్కడ టెక్స్టైల్ పార్క్ పూర్తిగా బంద్కు పిలిపించింది. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 80% పైగా ఈరోజు పరిశ్రమ పూర్తిగా బంద్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ, మున్సిపల్, సింగరేణి, ఆర్టీసీ, ఆశాలకి, అంగన్వాడీలకి లేదు ఇతర ప్రభుత్వ గురుకుల పాఠశాలకు కావలసినటువంటి వస్త్రాలు మొత్తం ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల చేత ఉత్పత్తి చేయించగలిగితే ఇక్కడ కార్మికులకు ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఉంటది, మెరుగైనటువంటి ఆదాయం రావడానికి అవకాశం ఉంటది. 365 రోజులు పని దొరకడానికి, మెరుగైనటువంటి ఆదాయాలు రావడానికి, మెరుగైనటువంటి కుటుంబాలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వాలకి ఇక్కడ యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం. సమ్మె నుంచి యాజమాన్యం విరమించాలి అని పవర్లూమ్ పరిశ్రమని బంద్ పిలిపించినటువంటి ఈ పరిస్థితిలో పవర్లూమ్ పరిశ్రమని తిరిగి తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కూడా ఆ వైపు చర్యలు తీసుకోవాలని ఈ రోజు సిఐటియుగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.